నమస్కారమండి. గుడ్ మార్నింగ్. మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇల్లు కొనాలన్నా, అమ్మాలన్నా రినోవేషన్స్ అనే టాపిక్ వస్తుంది, రైట్? అయితే ఇక్కడ మెయిన్ క్వెశ్చన్ ఏంటంటే, మనం పెట్టే ప్రతి రూపాయికి బెస్ట్ రిటర్న్ అంటే ఆర్ఓఐ ఎలా తెచ్చుకోవాలి? చాలామందికుంటుంది డౌట్. ఈరోజు ప్రాపర్టీ వాల్యూని స్మార్ట్గా పెంచడానికున్న బెస్ట్ రెనోవేషన్ ఐడియాస్ ఏంటో చూద్దాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? రెనోవేషన్స్కి అంత ఖర్చు పెడుతున్నాం, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్స్ చూస్తే అంత సీన్ కనిపించదు అని? ఇట్ సౌండ్స్ ఫెమిలియర్, రైట్? ఆనెస్ట్లీ ఇది చాలా కామన్ ఫ్రస్ట్రేషన్ అండి, వెదర్ యూఆర్ అన్ ఇన్వెస్టర్ ఆర్ జస్ట్ అ రెగ్యులర్ హోమ్ ఓనర్. ద రియల్ సీక్రెట్ ఏంటంటే, బిల్డింగ్ అంతా కొట్టేసి కొత్తది కట్టడం కాదు. ద సీక్రెట్ ఈజ్ పైసా వసూల్ అప్గ్రేడ్స్. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రిటర్న్ వచ్చే స్ట్రాటజిక్ చేంజెస్ చేయడం. వర్కింగ్ స్మార్ట్. మరి ఆ అప్గ్రేడ్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దామా? లెట్స్ డైవ్ ఇన్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద బిగ్ పిక్చర్. క్యాల్గరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైయెస్ట్ ఆర్ఓఐ ఇచ్చే టాప్ 5 అప్గ్రేడ్స్ ఇవి. అండ్ నంబర్ 1 పొజిషన్లో యు నో వాట్ ఇట్ ఈస్? ఆల్మోస్ట్ 100% రిటర్న్తో లీగల్ బేస్మెంట్ స్వీట్. దాని తర్వాత ఎనర్జీ ఎఫిషియెంట్ విండోస్, కిచెన్ రీఫ్రెష్, స్మార్ట్ హోమ్ ఫీచర్స్ అండ్ ఆఫ్ కోర్స్ కర్బ్ అపీల్. ఇంట్రెస్టింగ్ కదా? అసలు ఆ బేస్మెంట్ స్వీట్ ఎందుకు నంబర్ 1? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఉంది ద బేస్మెంట్ స్వీట్. ఎస్, అసలు దీన్ని ది అల్టిమేట్ ఆర్ఓఐ బూస్టర్ అని ఎందుకు అంటారో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. జస్ట్ లుక్ ఎట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక డంప్ లాగా ఏమి యూజ్ చేయకుండా ఉన్న ఆ బేస్మెంట్ స్పేస్ని ఇలా ఒక బ్యూటిఫుల్ లీగల్ రెంటల్ స్వీట్గా మార్చడమంటే ఇట్స్ లిటరలీ లైక్ ఫైండింగ్ హిడెన్ ట్రెజర్ ఇన్ యువర్ ఓన్ హోమ్. వెంటనే ఒక పవర్ఫుల్ ఇన్కమ్ సోర్స్ రెడీ అయిపోతుంది. అంటే ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ స్టార్ట్, జస్ట్ లైక్ దాట్. ద బెనిఫిట్స్ ఆర్ సూపర్ క్లియర్, రైట్? ఫస్ట్, ఒక బ్రాండ్ న్యూ ఇన్కమ్ స్ట్రీమ్ క్రియేట్ అవుతుంది. సెకండ్, మీ ప్రాపర్టీ వాల్యూ ఇమ్మీడియట్లీ జంప్ అవుతుంది. అండ్ థర్డ్, అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, ఇది సిటీ అప్రూవ్డ్ లీగల్ స్వీట్ కాబట్టి బయర్స్కి ఒక ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్ వస్తుంది. అంటే మీ ప్రాపర్టీ ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఓకే, బేస్మెంట్ స్వీట్ ఈస్ డెఫినెట్లీ ద ఛాంపియన్ ఆఫ్ ఆర్ఓఐ, నో డౌట్. బట్ వాట్ ఎల్స్ ఇస్ దేర్? ఇంకా కొన్ని హై ఇంపాక్ట్ బట్ రిలేటివ్లీ లో ఎఫర్ట్ ఐడియాస్ ఉన్నాయి. స్మార్ట్ స్పెండింగ్తో బిగ్ రిటర్న్స్ ఎలా తీసుకురావాలో లెట్స్ సీ. నెక్స్ట్ అప్ అట్ నంబర్ 2, ఎనర్జీ ఎఫిషియెంట్ అప్గ్రేడ్స్. అంటే న్యూ విండోస్, బెటర్ ఇన్సులేషన్ లాంటివి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు వచ్చే బయర్స్ చాలా స్మార్ట్ అండి. వాళ్ళు జస్ట్ ఇల్లు చూడట్లేదు, లాంగ్ టర్మ్ సేవింగ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి నెల ఆ యుటిలిటీ బిల్స్ తగ్గితే అది చాలా పెద్ద సెల్లింగ్ పాయింట్, బిలీవ్ మీ. అండ్ దెన్ నంబర్ 3, అ కిచెన్ రీఫ్రెష్. అందరికీ తెలుసు, కిచెన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ఎనీ హోమ్. ఇక్కడ మనం పెద్ద ఫుల్ రీమోడల్ గురించి మాట్లాడట్లేదు, ఓకే? జస్ట్ కొన్ని స్మాల్ చేంజెస్, మేబీ న్యూ కౌంటర్ టాప్స్, క్యాబినెట్ డోర్స్కి ఒక ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ ఆర్ మోడర్న్ లైటింగ్. ఇలాంటి చిన్న చేంజెస్తో కిచెన్ లుక్ని కంప్లీట్లీ, అండ్ ఐ మీన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. నంబర్ 4 ఇస్ సంథింగ్ ఐ పర్సనలీ లవ్, స్మార్ట్ హోమ్ ఫీచర్స్. స్మార్ట్ థర్మోస్టాట్స్, లైటింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్, ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం రిలేటివ్లీ చీప్, బట్ వాటి ఇంపాక్ట్ హ్యూజ్ ఉంటుంది. ఇట్ జస్ట్ గివ్స్ యువర్ ప్రాపర్టీ అ మోడర్న్, హైటెక్ ఫీల్. అండ్ లెట్స్ బీ ఆనెస్ట్, ఈ కన్వీనియన్స్ ఇప్పటి జనరేషన్కి చాలా ఇంపార్టెంట్, రైట్? ఆల్ రైట్, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఒక పొటెన్షియల్ బయర్ మీ ఇంటికి వచ్చినప్పుడు అసలు వాట్స్ ద వెరీ ఫస్ట్ థింగ్ దే సీ? లోపలికి అడుగు పెట్టక ముందు వాట్ ఈజ్ ఇట్? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ అ సెకండ్. ఎగ్జాక్ట్లీ. బయట నుంచి మీ ఇల్లు ఎలా కనిపిస్తుంది అనేది, ఇన్ అదర్ వర్డ్స్, ద కర్బ్ అపీల్. అందుకే అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఎవ్రీథింగ్. సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా పెళ్లికి ఆర్ ఫంక్షన్కి ఎంత రెడీ అయి వెళ్తామో, మన ఇల్లు కూడా బయట నుంచి అంత ఇన్వైటింగ్గా, అంత బ్యూటిఫుల్గా కనపడాలి. అండ్ ద బెస్ట్ పార్ట్? దీనికోసం మీరు లాక్స్ అండ్ లాక్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం నీట్ ల్యాండ్స్కేపింగ్, ఒక ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్, అండ్ మెయిన్ డోర్ దగ్గర కొంచెం వెల్కమింగ్గా డెకరేట్ చేయడం. ఇలాంటి సింపుల్ థింగ్స్ చాలు మీ ప్రాపర్టీ లుక్ని డ్రమాటికల్గా ఇంప్రూవ్ చేసేస్తాయి. వీవ్ సీన్ ద టాప్ 5 అప్గ్రేడ్స్. కానీ అసలు ఈ స్ట్రాటజీ ఎందుకు ఇంత బాగా వర్క్ అవుతుంది? వాట్స్ ద సీక్రెట్ సాస్ బిహైండ్ అ స్మార్ట్ ఇన్వెస్టర్ స్ట్రాటజీ? లెట్స్ పుట్ ఇట్ ఆల్ టుగెదర్ నౌ. ఇట్స్ ప్రిటీ సింపుల్ రియలీ. ఈ అప్రోచ్తో మనం డైరెక్ట్గా హైయెస్ట్ ఆర్ఓఐ ఉన్న ఐటమ్స్ని టార్గెట్ చేస్తున్నాం.
అన్నెసెసరీ లేబర్, అన్నెసెసరీ మటీరియల్ కాస్ట్స్ అన్నీ కట్ చేస్తున్నాం. సో వెదర్ యూర్ అన్ ఇన్వెస్టర్ లుకింగ్ ఫర్ క్యాష్ ఫ్లో ఆర్ యూర్ అ సెలర్ వాంటింగ్ అ టాప్ డాలర్ ప్రైస్, దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ స్ట్రాటజీ. ఇన్ షార్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ వర్కింగ్ స్మార్టర్, నాట్ జస్ట్ హార్డర్. సో మీరు కూడా మీ ప్రాపర్టీ వాల్యూని ఈ రకంగా స్మార్ట్గా పెంచాలననుకుంటే యూ నో హూ టు రీచ్ అవుట్ టు. ఇంకా ఇలాంటి వాల్యుయబుల్ రియల్ ఎస్టేట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.